ప్రైజ్ ది లార్డ్. ప్రభు పేరిట మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ దినము దేవునికి వాగ్దానం చూసుకున్నట్లయితే 1 యోహాను 1 అధ్యాయము 5 వచనంలో చూసుకుంటే, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండేనని దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. అయితే ఈ మాటకి అర్థం ఏంటంటే, దావీదు భక్తుడు అంటాడు, నా తల్లి పాపంలోనే గర్భం ధరించినదని. పాపము అనగా చీకటి. చీకటిలోనే పాపాలన్నీ చీకటిలోనే జరుగుతాయి, వెలుగులో జరగవు. వెలుగు దేనికి సాదృశ్యమై ఉందంటే దేవుని యొక్క శక్తితో సాదృశ్యమైంది. దేవుడై సాదృశ్యమై ఉన్నది కనుక దేవుడు లోకములకు వెలుగై ఉన్నాడని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. అయితే ఈ పాపపు లోకంలో, పాపపు దేశాల్లో, పాపపు మనుషుల్లో దేవుడు గొప్ప వెలుగుగా సంచరిస్తున్నప్పటికీ కూడా మనుషులు ఎవరు కూడా దాన్ని లెక్క చేయట్లేదు. ఎవరు నచ్చినట్టు వాళ్ళ జీవితాలు వాళ్ళు కొనసాగిస్తున్నారు. అటువలగా మన జీవితాలు ఉండడానికి వీల్లేదు. దేవుడు ఎవరో తెలుసు, వెలుగేంటో తెలుసుకున్న నువ్వు నేను కూడా నిజమైన వెలుగుని పాటిద్దాం. ఆమేన్.